అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి నేను అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను. వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జక్కంపూడి కుటుంబానికి. కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే, జగన్ సావాసం చేస్తే జక్కంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరంటానికి ఇదే నిదర్శనం. గాదాల్లో 46 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజానగరంలో 30 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 72 ఎకరాలు లేఅవుట్ వేశారు. వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు, వేయడం తప్పు కాదు. అదే మీలో ఒకడొచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి 15% కమిషన్ ఇవ్వాలి మీరు. మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ 150 పైచిలుకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు. మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి, మీ విద్యలకి పెట్టాల్సిన పెట్టుబడి, ఇవన్నీ కూర్చొని కరెంటు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, నన్నయ్య యూనివర్సిటీ వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే కానీ పదవి రాలా. అలాగే డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి. ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి, కార్మిక నాయకుడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఇసుక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమా కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కళ్ళు కలిపి ఇసుక అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు, రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతూ ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడుతూ ఉన్నాడు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం, ప్రభుత్వం చేత 600 ఎకరాలు కొనిపించారు. 15 లక్షలు ఎకరం అయితే దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మన ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు ఎవ్వరూ ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవ భూములను కూడా 40 లక్షలకి అమ్మేశారు. నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీల పేర్లు తీసుకున్న, వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు. ఎక్వైర్ చేసిన 600 ఎకరాల్లో ఇంకా 150 ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది. దానిని మన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు సరి చేస్తారు. ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం, కేవలం ఇసుక వ్యాపారాల మీదే 100 కోట్లు సంపాదించారు. ఈ 100 కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా, వైఎస్ జగన్ తీసుకున్నాడా, అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం, అది మనకు తెలియదు. అది మొన్నే తోట త్రిమూర్తులు గారి ఇష్యూ చూసాం. 28 సంవత్సరాల క్రితం దళితులకి శిరోముండనం చేయిస్తే మళ్ళీ అలాంటి సంఘటన ఈ రోజున మళ్ళీ మనకి కొంతకాలం క్రితం రాజానగరంలో జరిగింది. తప్పులు చేస్తే కోర్టులు శిక్ష విధించడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే, కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం, వారి మీద దాడులు చేయటం, ఇది నిజంగా అనైతికం. అందుకని ఇది పోవాలి, ఇలాంటి అరాచకాలు పోవాలంటే బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. ఒక ఇళ్ల పట్టాల మీదే 300 కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గంలో. బ్లేడు బ్యాచ్ల్ని
స్కాములు చేసే వాళ్ళని, కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరిని నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు. ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడదామంటే వాళ్ళని పని చేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం. ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద దాడి చేశారు. అధికారులు కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. మనం కొండలు, వాగులు, వంకలు మన సంపదది. కొండలు, కోనలు, వాగులు, వంకలు మన సంపదది. దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు. మన రాజానగరంలోనే కేశవరం, కోటి, మునగాల, కాటవరం, కూనవరం, నాగంపల్లి, రాజానగరంలో కొండల్ని అడ్డదిడ్డంగా తవ్వేశారు. కొండల తాలూకు అందాన్ని తీసేశారు. గ్రావెళ్ళు, మట్టి, రాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదని విధ్వంసం చేస్తే దాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 3.3 కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు. ఇవి ఆగాలి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి రావాలి. బత్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి. రాజమండ్రికి మేడం పురంధేశ్వరి గారు ఎంపీ కావాలి. ఒకప్పుడు వడ్డీ వీరభద్రరావు గారు పోలవరం జరగాలి, పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది, చెరువులు నిండుతాయి అంటే ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయడమో లేదంటే లేఅవుట్లు వేసేయడమో చెరువులను కూడా దోపిడీ చేశారు. ఈ రోజున ప్రతిసారి ఎవరో మాట్లాడతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని, రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని. సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానం అంట జానీ అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసినవాడిని. మత్స్యకార సోదరుల్ని గుండెను చేర్చుకున్నవాడిని. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి, కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను. అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి కట్టుబడే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేలాయుధనని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు. అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఈ చేసిన రాజ్యాంగం మనందరి హక్కుల్ని రక్షించేది. అన్ని కులాలని సమానంగా చూడటం, సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఎక్కువ స్థానం కల్పించడం, వాటికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రతిసారి నేను ఎప్పుడూ అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని. నా స్నేహితులు కానీ, నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి. సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అంత బలమైన వ్యక్తిత్వం నాకు మనకి సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాలని దాటే ఉంది నా జీవితం, నా స్నేహితులు కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ. మతానికి వస్తే నా భార్య ఒక రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ నా భార్య. మన ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దృష్టికి పట్టుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి, చంద్రబాబు గారి ఫోటో వేసి, నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట, వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని అంటే ఒకటే చెప్తా ఉన్నా. నేను సినిమాలని ఆ రోజు నేను ఏవాసించాను, నేను జానీ అనే సినిమా తీయడానికి. ఓట్లు పడతాయనా? లేదు. సమాజం అందరూ బాగుండాలి. ఎంతసేపు హీరోలు ఒక మతం నుంచే కాదు వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించాను. అందుకే జానీ అని పెట్టాను దానికి. అలాంటి నేను నా బిడ్డలే, తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్డలకి చాయిస్ ఇచ్చాను. దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుచుకుంటారా? జీసస్ క్రైస్ట్గా కొలుచుకుంటే సంతోషం. నేను ఎవరిని, నా బిడ్డల్ని కూడా మీరు ఏ మతంను, ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలుగొస్తో ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి అలాంటి వాడిని. అలాంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో స్ఫూర్తి నింపుకున్నవాడిని. అలాంటి